తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారపు బట్టి వ్యాపారం నిర్వహించే వ్యాపారి సిద్ధేష్ అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని, దానికి కారణం పోలీసులని కొన్ని వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. దీనిపై నేను ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఇందులో గత నెల 15వ తారీఖున తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఎం జ్యువెలర్స్ అధినేత కంప్లైంట్ ఇచ్చారు. వారి దగ్గర పనిచేసే మేనేజరు 1.5 కేజీలు బంగారం మిస్అప్రోప్రియేషన్ చేసి చీటింగ్ చేసి వెళ్ళిపోయారని దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మేము అనిల్ కుమార్ జైన్ని కస్టడీలో తీసుకొని విచారించినప్పుడు అతని దగ్గర ఈ షాపుకు సంబంధించిన కొంత బంగారం రికవరీ చేయడం జరిగింది. మిగతా బంగారం గురించి అతన్ని విచారించినప్పుడు అతను ఎవరెవరి దగ్గర ఎంతంత మొత్తంలో అమ్మాడో, తాకట్టు పెట్టాడో ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా కొంత సొమ్ము రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ వ్యవహారాలు చూడడానికి ఇన్వెస్టిగేషను 3 టౌన్ ఎస్ఐ ప్రకాశ్రావుని నేను అప్పగించాను. అందులో భాగంగా అతను పిలవడం, వాళ్ళిద్దరితో మాట్లాడడం, ఏం జరిగిందని విచారించడం ఇదంతా జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే 31వ తారీఖు రాత్రి 7 గంటల టైంలో ఈ సిద్ధేష్ అనే వ్యాపారిని స్టేషన్ పిలిపించారు. వారితో పాటు వారి సంఘ పెద్దలు, బంధువులు కూడా వచ్చారు. ఆ విచారించిన క్రమంలో అనిల్ కుమార్ జైన్ 100 గ్రాముల బంగారం ఇతనికి అమ్మినట్టుగా ఇద్దరు ఒప్పుకొని పెద్దల ముందు కూడా అది జరిగింది విషయం. దానిపై సంఘ పెద్దలు, ఆ బంధువులు దీనిపై మేము రేపు మార్నింగ్ వచ్చి ఏ విషయం చెప్తామని అతన్ని వెంటనే స్టేషన్ నుంచి వెళ్ళిపోయారు. అంతేగాని ఈ 2 టౌన్ సిఏ గారు, 3 టౌన్ సిఏ గారు వారి మానసికంగా, శారీరకంగా హింసించారని రాయడం కరెక్ట్ కాదు. వాళ్ళ బంధువులు, సంఘ పెద్దల సమక్షంలో మాట్లాడి ఎస్ఐ గారు వారిని ఇమీడియట్గా పంపించేయడం జరిగింది. అయితే ఆ మర్నాడే ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని వారి బంధువులు అతన్ని మహారాష్ట్ర తీసుకెళ్ళిపోయారని తెలిసింది.